హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం కామన్గా ఇడ్లీ దోశల్లోకి పుట్నాల పప్పు చట్నీ, పల్లి చట్నీ ట్రై చేస్తుంటాము. అలా కాకుండా ఇలా హోటల్ స్టైల్లో ఒకసారి టమాటా చట్నీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు దీంట్లోనే పచ్చిదనం పోయేంత వరకు వేగనిచ్చి కట్ చేసుకున్న 3 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఇక్కడ నేను పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను. ఈ పెద్ద వెల్లుల్లికి బదులుగా మీరు చిన్న వెల్లుల్లిపాయలనే తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు ఇలా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ అడుగనేది అంటకుండా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలిపి మనం ఏ మిక్సీ జార్లో చట్నీ పట్టుకున్నామో అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అడుగనేది అంటకుండా ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ పంచదార ఎందుకు వేసుకుంటున్నామంటే మనం టమాటాలు వేసుకున్నాం కదా, పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడం కోసం పంచదార వేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడిగా ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ టమాటా చట్నీ రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.